ఇది అందా చాలా వచ్చింది అక్క. ఏం కనిపిస్తుంది అసలు కనిపిస్తుంది అదే నువ్వు జాగ్రత్త ముందు దగ్గర నాకు వచ్చు. నేను చాలాసార్లు తీసాను, 3 సార్లు తీసాను నేను. నువ్వు తీయలేదని కదా జాగ్రత్తగా ఉందని చెబుతున్నా. ధర గంతి ధరే మాడిపోతుంది. అత్త చూడు తీయాలా ఇంకా ఉండు కాదు. చిన్న గంట పట్టుకోవాలి. అది నువ్వు పెద్ద గంట కాదు. కాలింది కాలంది చిన్న గంటతో చూసుకోవాలి. కాలింది దాని తర్వాత పెద్ద గంట మెత్తగా ఉంటాయి కొద్దిగా అప్పుడు కాదు. చూస్తున్నా. చిన్న గంట పక్కన పెద్ద గంట పక్కన పెట్టుకో. నైట్ నా వల్ల కావట్లేదు వస్తా నువ్వు ఆపత్తాను దాకా చేసి పొద్దు చూపుగా ఉండండి. సరే ఇంకా 3 కేజీ ఇంకా కేజీ పిండి మాడి పిండి ఉంది. కాలే కాలే రాస్తా నేర్చుకుంటా. నేను అట్లా బతుకుంటాను, దాని పైనుంచి బతుకుని అట్లా వేస్తాను. అరే జారి తగ్గంటే నీకు మీ అంత పొడుగు ఉందిరా. మరి దాని మీద నూనె ఉంటుంది. నన్ను వెనక్కి వెనుక నీ మీద పడిద్దిరా. ఇదేం నన్ను భయం లేదు అసలు. ఏ నూనె కాదా చేతులు కాలు కాలితే ఎట్లానే ఇట్లా కాడింది. అప్పడాలు వేసేటప్పుడు ఈ నుంచి పడితే ఇదంతా కాదు. డాడీ కాలిని అన్నాడుకో చెయ్యి ఎప్పుడు తిన ఇట్లా అమ్మా చేసే వ్యవహారాలు చిన్నత్త అప్పడాలు వేసేటప్పుడు చిన్నత్త ఎప్పుడు చూడు కాల్చుకుంటూనే ఉంటాను. నూనెతో కాల్చుకోవాలమ్మా. నూనెతో అప్పడాలు కాల్చుకున్నా. ఫస్ట్ దాంట్లో ఉంచండి. పెద్ద గంటలో తీసి పెద్ద గంట అంతే ఉంచు. నూనె కారిపోయిన తర్వాత ఇది కానీ ఇటు పెట్టుకోవాలి. ఇప్పుడు తీనా నువ్వు తీరా చిన్నది ఉండు. దాంతో వచ్చే పని లేదు. నూనె గారిద్దిగా ఆ గంట గంట అంతే ఉంచు. గిన్నె పెట్టి గంట గంట అంతే ఉంచు. అది తీమా పెట్టి దాంట్లో గంట గంట పెట్టు. వాలిపోతే తొందరగా కాదు. ఉంచు ఉంచు అంతే. నాకు రాదన్నారు. నేను ఒకసారి చేస్తాడా పెట్టుకో కావాలంటే. నీకు సపరేట్ పని ఉంది. చపాతీలు చేయాలి వస్తాలి. మొత్తం గుడ్డ మీద వేస్తే సరిపిండి తీసుకుంటాను. చపాతీలాగా చేసావే అప్పుడు. ఏదో ఇప్పుడు చేశాను చూసాను. నేను చేసా ఒకసారి. అక్క చక్రాలు చక్రాలు 11 నేను వేసుకొని తింటున్నావు. నేను అవన్నయ్య స్కూల్ ఇప్పుడు చూడు చక్రాలే దాంట్లో వేసినాయి కదా నాన్న. ఏదైనా తర్వాత పై ఉప్పు చూడండి. దీన్ని ఏమంటారు? చక్రాలు. చక్రాలు నూడిల్స్ అంటారు. కొంతమంది మురుకులు అంటారు అన్న. కొన్ని దేశాలలో మురుకులు అంటారు. అత్త మన కాడ మన చక్రాలు అంటారు. అమెరికాలో తెలంగాణలో సుట్లు కార సుట్లు అంటారు. అమెరికాలో ఏమంటారు తెలుసా? బాయిల్డ్ నూడిల్స్. హాయ్ బాయిల్డ్ నూడిల్స్ అంటారు. క్రంచి క్రంచి బాయిల్డ్ నూడిల్స్. హాయ్ అవుతిమే నువ్వు అమెరికన్వా? నమస్తే. బాగా ఎక్కువ మొత్తం తీసుకున్నాక ఎందుకు వేసి ఎక్కువ సార్ సరిపోయినట్టు నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. సరిపోయిందన్నా. నాకు పుట్టింది అది కాదు. షుగర్ బీపీ అది కదా. సరిపోయింది. కారం కూడా సరిపోయింది. నేనేం తక్కువ తింటాను. కాలేదు చూడు పైన పచ్చికి లేకపోతే పిచ్చు. నానమ్మ ఇది నేనే ఉందా? నానమ్మ ఇది నేనే తీసాను. కారను టెంకలు తీసుకురాకు. కార్లో డిక్కి పైన చూడు. అమ్మ నువ్వు కూడా ఇల్లు
ఫారం ఇక్కడ ఫారం ఏమన్నా అడుగుతారు వాళ్ళు. ఇగో లెక్కేసి బ్యాంకులో డైరెక్ట్ తెచ్చుకుంటుంది బబల్స్ పావాలి తెలుసు. నా పేరే రాసుకుంది. ఎందుకు నా పేరు నా పేరు అదేంటి మమ్మల్ని నమ్ముకోలేదు. ఇక నమ్మకం ఏంటి నమ్మకం అన్న కాయ రాస్తానంటేనే అందరూ అల్లం ఉంటే అందుకని బయట రాస్తున్నాను. ఏంటి అనుకుంటున్నావు మొత్తం ఏముంది జల్లిద్ది అమలు దగ్గర ఏదైతే ఇప్పుడు తీయాలి కొస మీద పెట్టు నమ్మకం పెట్టుకోమా నేను ఇక్కడ కూర్చున్నా కొద్దిగా అవి చూసి చూడు వీడియో కట్టురాకు చూసావని నేను ఆయిల్ అంతా పోను దగ్గర ఎవరు రాకుండా ఇంట్లో పెడ తెచ్చుకో పెడ కూర్చున్నాను ఎప్పుడు చూడమ్మా కాళ్ళు ఉప్పు చూడు ఎన్ని ఇప్పుడు కొంచెం తీయాలి సరే ఇదే దగ్గర వేస్తావు అబన్నయ్య నాక క్రెడిట్ అబన్నయ్యకే ఇది నువ్వేం చేసావు నెలకొందు కూర్చున్నావు అప్పడాలి నేనే వేసుకున్నా కూర్చుంటే అన్న ఎక్కువ భయమైంది డాడీకి షుగర్ బీపీ కాకపోతే ఉప్పు తక్కువ తినాలి అందుకని ఎక్కువైంది అంటున్నాడు అందుకనే అట్లా అంటున్నావు నానమ్మ పేట నానమ్మ డిమార్ట్లో తీసుకొచ్చింది పేట పేట రాలేదు కదా డిమార్ట్ నుంచి రాలేదు ఇంట్లో ఉంటుంది పాములు పీట అంటే కొంచెం కొద్దిగా వేసినట్టయితే ఇంకా ఎక్కువ కరెక్ట్గానే ఉంది కానీ కొద్దిగా తక్కువ తినే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది అంతే ఇది పట్ట ఎంత కొంచెం ఎంత ఉప్పు ఎక్కువైంది ఎక్కువ ఉన్నప్పుడు పిండి తీసుకుంది ఎస్తా కాలే కాలే తింటే మమ్మీ కూర్చుంది కాలే కాలే అట్లా అయింది సరిపోతులే కాలే కాలే ముందు తక్కువ పోసుకుంటే సరిపోయింది చెవులు లెక్క తర్వాత ఎంత అని చెప్పిందిగా ఏం చెప్పు నాకు కూడా లెక్కచ్చు నేనే వేస్తాను దాడి తర్వాత మరి నీది కూడా ఒకసారి రాపించుకోకూడదు లచ్చక రాపించుకోను మరి చాలా మెత్తగా ఉంది నూడిల్స్ లాగే ఆ అమ్మాయికి నువ్వు రాసినావు కాబట్టి నువ్వు నాకు లచ్చక రాపించుకుని సరిపోయింది కానీలే మెత్తగా నేను చూస్తున్నా బాగా ఈ కారపూస అలా బిడ్డ అమ్మమ్మ తినండి రాత్రి వాళ్ళదానికి మనదానికి ఎంత తేడా అది నువ్వు నూనెలో ముంచుతున్నా నాకు అందరూ నూనె చుట్టూ భయం ఒకసారి దెబ్బతిన్నా నేను నూనె ఒరే ఈయన్ని కూర్చోబెట్టి ఎవరు కూర్చోబెట్టినా మనోడు కూర్చుండు కూర్చోబెట్టినా నువ్వు ముందర ఉంటుంది తల్లి మీరు కొన్ని గంటల నుంచి కూర్చోండి నాకు వంటచ్చు ఆయన వంట వచ్చంట ఆమెమో ఆ సీటు మీద కూర్చుంటుంది పోయి నేర్తారా అవి నీకు పెడతా ఇది చేసేవాళ్ళు ఇది ఎందుకు ఉంచేదిరా అది వీడియో తీస్తారు చక్రాలు వీడియో పెట్టుకుంటా ముట్టుకోమాకు ఏ కాడికి శాతకాని వాళ్ళు నువ్వు నేను ఎంత శాతైన వాళ్ళు పెద్ద మనుషులు ఈ నలుగురు శాతమైన నువ్వు నిద్రపోలేదమ్మా కాసేపు ఇప్పుడేనా ఆ రెండు చక్రాలు ఎక్కువ గాలిన మాడినట్టు వస్తుందా ఆ చక్రాలు తీసి దాంట్లో డాడీ అమ్ములు తిప్పి డాడీ కూర్చోండి మూత పెట్టబడమ్మా వేసి నీళ్ళు నూనెకి కారలేదని మూత పెడితే ఏంటంటే వేడికి మెత్తబడిపోతాయి అమ్మటే అమ్ములు దీపంలో అర్జు ప్లేట్లో ఎంత గంట తీసి ఇంట్లో పెట్టి ఇంట్లో పెట్టుకోరా ఇంట్లో పెట్టుకోరా అమ్ములు పెడతాను అది ఆ పెద్ద గంట తీసి ఇల్లు పెట్టు అది దొరికినా కూడా నూనె అట్ట పెట్టుకో అది ఉందిగా మేరే పడుతుంది కదా అనుకున్నా నూనె వేస్తా
వస్తుంది అంత నూనె. ఇప్పుడు తిప్పాలి. కాలే కాలు తిప్పిను తిప్పాలి, తీయాలి. కాలని కొద్దిగా నీకు బాగుండ ఇవ్వాలి. ఇప్పుడు ఏందో కొద్దిగా ఎన్ని పోసిన పోయినసారేమో 2 కేజీల బియ్యానికి కేజీ పప్పు పోసిన. ఇప్పుడు 3 కేజీల బియ్యానికి 1 కేజీ పప్పు పోసిన. 1 కేజీ బియ్యం మరి 1 కేజీ బియ్యం అన్ని కవరం చేయొద్దాయి. ఇప్పుడు తిప్పుతా. పోసిన బాగలేదని పోపించింది మళ్ళీ అందరూ మరి సరిపోవాలి పోపించిన తీసే బాగా పనికాల ఎండలే కానీ ఒత్తేవాడు ఎవడో ఒత్తితే బాగుండు. రెస్ట్ అని తీసుకుంటాం కాసేపు మేము. వస్తుందయ్యా అట్లే ఉంచు గంట పెట్టి అట్లే ఉంచు నూనె గారిపోతుంది. ఏం చేయకూడదు, ఇది ఎందుకు చెప్తున్నా. కొన్నిసారి మరీ రోజు పిలిచింది అక్క. అత్త అది మాడిపోతే ఎట్లా ఉంటుంది చూద్దామా? మాడ కొట్టుకున్నాం లాస్ట్లో. కింద ఒకటి మాడిపోయింది. 1000 రూపాయలు ఈ రాయిట ఇస్తే లెక్క సరిపోదు. పొద్దు అమ్మగారు నువ్వు కట్ట నూనె కాడ ఇట్లా నేను కూర్చుందిరా. ఆ దూరం నుంచి తీసుకుందా. ఇది రాదు మీది. మరి పేరు నీ పేరు నా పేరు రాయమంటావా అంటే ఎవరైతే ఏంది అన్నది అంటే సర్లే అన్నది ఆడమ్మ. అయితే పెద్దమ్మ పేరే రాలేదు. సరేలే ఎవరైతే నువ్వు కాయలు తెచ్చుకొని ఇప్పుడు రాసిస్తా. ఇప్పుడు తిప్పాలేమో. ఇప్పుడు కాదు, వచ్చే కొట్టిద్దామంటున్నాం. బండలు కూడా అన్ని సమానంగా మొత్తం పాడైపోయింది. పగలు కొట్టేటప్పుడు కూడా ఊరొచ్చి పగులుగా ఉంటుంది. రేపు నేను వస్తా. వస్తే మమ్మల్కి చెల్లిస్తా పో అంటున్నారు. అది అర్థమవుతూనే ఉంటుంది చెల్లికి. ఇంత మీరు ఇది అవన్నీ నేను చపాతీలు చేస్తాను. అది నాది కరెక్టే కానీ ఇంత లాగా పెడతారా అంటున్నా. అత్త తిప్పనా? 2-3 సుట్లు వేసి సరిపోదు కదా. అత్త చూపిస్తే పోద్ది. అంత వేస్ట్ చూడలేదా ఎవరు కొద్దిగా అయితే చూస్తారు కానీ అంత అదే కొద్దిగా చూసి పారేస్తారు పక్కన. సినిమాలో ఎందుకు చూస్తారు అందరూ? వాళ్ళకి ఇష్టం ఉంది. అది అప్పటికప్పుడు ఎక్కడ చూపిస్తారు అక్కడ తీసేస్తారు. తీరా కాలు తిప్పి తిప్పే అంటారు. నేను తీను. ఇక్కడ పట్టుకో, కొస పట్టుకో, ఆడ పట్టుకొని తిప్పే. అది దీని మధ్యలో రావాలి. అది తీసి గంట పెద్ద గంట పక్కన పెట్టుకో. ఏరు పెడితే నూనె అంతా దీంట్లోనే పడిద్ది. అదైతే వేస్ట్. పెద్ద పెట్టింది మంట సయ్య సయ్యాను. అమ్ములు కాలుతుంది. కాలేదా తిను. వావ్, సి అంత థర్డ్ నేను కొని చేస్తా. అమ్ములో అమ్ములో అది పోయినసారి చేసింది అది పెద్దకు చేసింది. నేను చేయను అప్పుడు జ్వరం వచ్చిన్నాగా అందుకే 3 కేజీలు వచ్చినాడు. పొట్టుకున్నాం లేదయ్యా. తల్లి పిల్లలు గిన్నెలు కోసుకొచ్చుకొని పక్కలో పెట్టుకుని అట్కోళ్ళు చక్రాలే. మా అబ్బాయి కూడా బాగా ఈసారి తీసుకోవాలి. ఒక్కటే కదా. తిప్పిండు కాలేదా తిప్పినావు కానీ మాడిని అంట ఇప్పుడు చేసి కరకలాడితే చాలు. ఇప్పుడు కనకల్లో ఆడితే ఆ తర్వాత చేయాలమ్మా, ఇప్పుడు కాదు. ఇప్పుడు కనకల్లో ఆడితే తిప్పుతా.
వస్తాను చూడండి కోతులు. కోట్లు వస్తే నువ్వు చేసినంత వృధా అయిపోద్ది. ఆ చక్కెర తీయన్నా, చక్కెర తీసి దాంట్లో చక్కగా తిరా. అదే అదే అది నువ్వన్నా అది తీసి దాంట్లో కర్రీ తిన్నానమ్మా. ఆ గంటతో అది కూడా తీసేయాలి. చిన్న గంటతో తీరా. ఇది అన్నది ఇంకా ఒక చిన్నది ఉన్నది. అవి దాటిద్దా ఏది? ఆడితే ఎట్లా అంత చూడు నేను. అయ్యయ్యా అవి రావన్నాడికి ఇటు. రానప్పుడు తీయమట్టి తీస్తాడుగా. చిన్న చిన్నవి అయ్యి మాడితే ఎట్టుంటాయో చూస్తాడు అంటాడు. ఏం మాడితే ఎట్టుంటది? కరెక్ట్ పెట్టుకో. ఒకటన్నా ఉంచు చూస్తా. అంతే కదా. మాడితే నల్లగా అయితే రా. నీ జూన్లో ఎప్పుడు అందుకనే నువ్వు చూసేమో కానీ నేను జూన్లో పిండి ఉంటుంది కదా, అన్నీ వేసి వేరే ఉంటుంది కదా. అది కర్ర ఏమాత్రం ఇటు తెచ్చుకుందంటే అందరం తాగుతాం. మాకు భయం అవుతుంది పిండితోటి. నాకేం భయం లేదు. ఇదేం దేని పిండి తీసుకు నేనైతే దీన్ని సినిమా చూసినట్టే చూస్తున్నా. అగో ఇది స్టాండ్. ఏ ఫోన్కి వచ్చారా? ఇప్పుడు కాదు, ఇంటికాడ నుండి తెచ్చుకోవాలి. ఆన్లైన్ పిండి ఏరే పిండి పెడతారు, ఈ పిండి కాదు. వల్ల ఇదంతా బాడీ ఉంటుంది, దాంట్లో పెడతారు. ఏ ఆయిల్ కింద పడుతుంది చూడు. అది చేయమ్మడి కారుతుందిరా. దీనికి ఏంది విశాలుగా ఉంది, నూనె అంటే అక్కడ నూనె కారుతుంది అక్కడి నుంచి. ఇది కొంచెం కాలుతుంది. నూనెతో చేతులు కాదు, పెట్టేసేయ్. నువ్వు నెలకొండ పెట్టి అట్లకి మా కాము. అంతే. నూనె కాల్చుకొని చేతులు కాల్చుకొని ఉన్న పని కారపప్పులు చేసి ఇగో పిల్లలు ఏం తాగుతారంగా చేసారు. నా పిల్లలు అంటారు చిన్నత నాన్నమ్మ అప్పలు చేసింది, కారపూలు చేసి. నాన్నమ్మ అమ్ములు అక్కడి నుంచి తీసేది. నీళ్ళతో ఆడుకుంటుంది, ఏదో ఒకటి చేస్తుంది. ఏంటి? నీ తెచ్చేది